మనిషి లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయగలిగితే యూనివర్స్ లో అసలు టైం అనే కాన్సెప్టే ఉండదు. మ్యాటర్ ఏంటంటే మనం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయగలిగే ఒక స్పేస్ షిప్ ని తయారు చేసి దాంట్లో యూనివర్స్ మొత్తాన్ని చుట్టి రావాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇంతకీ అప్పుడు మనకు అసలు టైం అనేది ఒకటి ఉంటుందా? లైట్ స్పీడ్ తో మూన్ పైకి చేరుకోవాలి అంటే కేవలం 1.2 సెకండ్స్ మాత్రమే పడుతుంది. అదే మస్క్ మామ ఎప్పటి నుంచో కలలు కంటున్న మార్స్ మీదకి వెళ్ళాలి అంటే 3.2 మినిట్స్ టైం పడుతుంది. సన్ వరకు వెళ్ళాలి అంటే 8 మినిట్స్. ఇక మన సోలార్ సిస్టమ్ లో లాస్ట్ ప్లానెట్ అయిన నెప్ట్యూన్ వరకు వెళ్ళాలి అంటే 4 అవర్స్ 10 మినిట్స్ టైం పడుతుంది. అసలు ఇదంతా కాదు, మిల్కీవే గ్యాలక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళ్ళాలి అంటే దాదాపుగా 100,000 ఇయర్స్ పడుతుంది. ఇదంతా ఎప్పుడు మనం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయగలిగితే. ఇంతకీ లైట్ స్పీడ్ ఎంతో తెలుసు కదా, 300,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. గంటకి కాదు, జస్ట్ ఫర్ సెకండ్. ఓకే, మళ్ళీ మ్యాటర్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఇదే లైట్ స్పీడ్ తో ఈ యూనివర్స్ ఎండ్ వరకు వెళ్ళాలి అంటే మనం ఎంత టైంలో వెళ్ళగలం? నిజానికి దీన్ని ఊహించడం కూడా అసాధ్యమే. ఎందుకంటే మన యూనివర్స్ 67.5 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే మనం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసినా సరే ఎప్పటికీ అబ్జర్వబుల్ యూనివర్స్ ఎండ్ వరకు కూడా చేరుకోలేము. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.